నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని దారుణ హత్య కలకలం రేపిన విషయం విదితమే. ఈ హత్య కేసులో బాధితులు మంత్రి సీతక్క పరామర్శించారు. ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇలాంటి హామీ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. దోషికి కఠినంగా శిక్ష పడే విధంగా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పారు. ఆయనకు ఎవరి ఇన్స్పెక్షన్స్ అవసరం లేదని, హామీలు వర్తించమని చెప్పారు. ఏదేమైనా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. తర్వాత దోషులను కఠినంగా శిక్షించడం అయితే జరుగుతుంది. చట్టాలు ఏమున్నా, న్యాయం ఏదున్నా ఖచ్చితంగా అమ్మాయిని నడి రోడ్డు మీద మరి మర్డర్ చేసినటువంటి దుర్మార్గం, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడడం మూలంగా భవిష్యత్తులో ఇంకొక ఘటన ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏముండదు. చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈ యొక్క అమ్మాయి కుటుంబానికి, అలేఖ్య కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము అందరం అండగా ఉంటాం. అంతకుముందు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చారు, ఈరోజు మేము వచ్చినాం. జరగంగానే నాకు తెలియగానే నేను కూడా ఎస్పీ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి మరి కేసు ఫైల్ చేసి వెంటనే జైలు కూడా పంపడం జరిగింది. ఆ రోజు ఇప్పుడు కూడా ఎట్లా వీలైతే అట్లా వాళ్ళకు మేము అండగా ఉంటాం. కోడ్ ఉంది కాబట్టి